కానీ ఆ మాట ఇంతవరకు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మెదక్ జిల్లా నిండా కూడా బీడీ కార్మికులు ఉంటారు. ఆ బీడీ కార్మికులలో 99% మంది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా ఆడబిడ్డలే ఉంటారు. వారి కోసమని ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఆనాడు ఆలోచించి బీడీ పెన్షన్ పెట్టిండ్రు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీడీ అక్క చెల్లెల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇవాళ మెదక్కు వచ్చినాం కాబట్టి మెదక్లో పెద్ద సంఖ్యలో బీడీ ఆడబిడ్డలందరూ కూడా నాకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తుండ్రు. మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ తరఫున మన పెన్షన్ను 2000 నుంచి వాళ్ళు చెప్పినట్టు 4000 చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వేదికల మీద కూడా మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.